హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే తెలుగులో ఒక సామెత ఉంటుంది, బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అని చెప్పి. సో ఇంకో 2 రోజుల్లో ఆ సామెత నిజం కాబోతుంది. సో ఎవరైతే ఈ సీజన్లో ఈ ఫస్ట్ వీక్ నుంచి ఎవరైతే టాప్లో ఉన్నారో ఆ ప్లేస్ అయితే చేంజ్ అవ్వబోతుంది. అలాగే ఈసారి సీజన్ డిఫరెన్స్ ఏంటంటే మిగతా సీజన్లకు ఈ సీజన్లకు పోలిస్తే ఒక డిఫరెన్స్ ఏం కనిపిస్తుందంటే, మిగతా సీజన్లో ఏదైనా నామినేషన్స్లో గొడవ అయితే మహా అంటే ఒక రోజు 2 రోజులు మాట్లాడుకోకుండా ఉండి తర్వాత మాట్లాడుకునేవారు, లేకపోతే మొత్తంగా మాట్లాడుకోకుండా కూడా ఉండేవారు. కానీ ఈ సీజన్‌లో ఎలా ఉంటుందంటే, నిన్న అంత పెద్ద గొడవైంది. అంత పెద్ద గొడవైన తర్వాత మళ్ళీ అందరూ వెళ్లి ఒక దగ్గర కూర్చొని మంచిగా సంభాషణలు చేస్తున్నారు. మాట్లాడుకుంటున్నారంటే ఎంత డిఫరెంట్‌గా ఈ సీజన్ ఉందో మీరొక్కసారి అర్థం చేసుకోండి. అలాగే సరే, నామినేషన్స్ కొంచెం పక్కన పెట్టి ఈరోజు ఏదైతే కెప్టెన్సీ కంటెండర్, సో ఫైనల్ అనమాట. ఇదే లాస్ట్ కెప్టెన్సీ. సో ఈసారి ఏం చేశారంటే, ఎవరైతే బయట నుంచి పాత హౌస్‌మేట్స్ ఉన్నారో, అంటే మిగతా సీజన్‌లో హౌస్‌మేట్స్ ఉన్నారో అందులోంచి కొందరిని తీసుకొచ్చి వాళ్ళతో ఉన్న హౌస్‌మేట్స్ పోటీ పడాలి ఏదో ఒక టాస్క్‌లో. సో అలాంటి టాస్క్‌లు డిజైన్ చేయడం జరుగుతుంది. సో ముందుగా భరణి గారికి మనకి ఆల్రెడీ ప్రోమోలో చూపించడం జరిగింది. భరణి గారికి అపోజిట్‌గా ఎవరంటే మన గౌతమ్ రావడం జరిగింది. సో గౌతమ్, భరణి ఇద్దరు గేమ్ ఆడడం జరిగింది. సో అందులో మనకు ప్రోమోలో భరణి గారు గెలిచినట్టు చూపించడం జరిగింది, కానీ భరణి గారు గెలవలేదు. గౌతమ్ గెలిచాడని చెప్పి ఇనిషియల్‌గా రిపోర్ట్ అయితే వస్తుంది. సో ఏంటంటే ఆ టాస్క్‌లో మరి గౌతమ్ గెలిచాడంట. మరి అలా అనుకుంటే భరణి గారు ఈ లాస్ట్ టైం కూడా కెప్టెన్సీ ఇక లేనట్టే. ఈ రోజే కళ్యాణ్‌కి అపోజిట్‌గా ప్రియాంక జైన్. సో ప్రియాంక జైన్ అయితే రాబోతుంది. సో ప్రియాంక జైన్‌కి కళ్యాణ్‌కి ఒక టాస్క్ పెట్టినప్పుడు అందులో కళ్యాణ్ గెలిచాడని చెప్పి ఇప్పటివరకు అయితే సోర్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వస్తుంది. ఎవరితో పోటీ పడ్డానికంటే తనూజ. సో తనూజతో ప్రేరణ ఒక టాస్క్లో తలపడి ప్రేరణనే గెలిచినట్టు ఇప్పటి వరకు సోర్స్ అయితే వస్తుంది. సో ఈ ముగ్గురు ఎవరైతే ఈరోజు రావడం జరుగుతుందో ముగ్గురులో ఓన్లీ కళ్యాణ్ మాత్రమే ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ కావడం జరిగింది. మిగతా ఇద్దరు ఓడిపోయినట్టయితే ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఈ రోజు ఎపిసోడ్లో ఇదైతే జరగబోతుంది. సో కళ్యాణ్ ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్గా అయితే సెలెక్ట్ కాబోతున్నారు. మిగతా ఇద్దరు ఓడిపోవడం జరుగుతుంది. సో ఇదనే ఒక డిఫరెంట్ ప్లాన్ అనమాట. ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్లో ఎప్పుడు జరిగిన విధంగా ఈసారి సీజన్లో చాలా విచిత్రమైన డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే బిగ్ బాస్ తీసుకోవడం జరుగుతుంది. అలాంటి టీఆర్పీ రేటింగ్ కూడా ప్రజెంట్ అయితే నిన్నటి ఎపిసోడ్ అయితే మామూలు కాదు, వేరే రేంజ్. ఈ సీజన్లోనే బెస్ట్ ఎపిసోడ్ ఏది అంటే నిన్నటి ఎపిసోడ్. అంటే మనకి ఎంత కావాలనుకున్నా మనకు బిగ్ బాస్లో కావాల్సింది గొడవలే, కాబట్టి అలాంటి గొడవలు దాంట్లో స్ట్రాంగ్గా మాట్లాడే పాయింట్లో అలాంటివి మెయిన్గా మనం ఆకర్షిస్తాం. సో ఇప్పుడున్న సీజన్లో ఇదే పెద్ద గొడవ అయినప్పటికీ పాయింట్స్ అలా ఉన్నాయంటే ఏదో నార్మల్గా ఉన్నాయి. బట్ ఏంటంటే ఇక ఓటింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఓటింగ్లో బీభత్సమైన చేంజ్ రాబోతుంది. ఎవరైతే టాప్లో ఉన్నారో టాప్ 1కి టాప్ 2కి చాలా తక్కువ మార్జినే ఉంది. సో మన అందరికీ తెలిసిన విషయమే, ఈ ఒక రీతు తప్ప ఆల్మోస్ట్ మిగతా అందరూ, అది తెలిసి అందరూ ఒక రీతు తప్ప మిగతా అందరూ ఆల్మోస్ట్ నామినేషన్లో ఉన్నారు. సో మనం చూసుకున్నట్టయితే ఈ సీజన్ మొదటి నుంచి నామినేషన్స్ వచ్చాయంటే ఖచ్చితంగా ఒకవేళ తనూజ లేకపోతే నెంబర్ 1 పొజిషన్లో కళ్యాణ్ ఉంటున్నాడు. తనూజ ఉంటే మాత్రం తనూజకి కళ్యాణ్కి ఆల్మోస్ట్ 10% డిఫరెంట్ ఉంది. బట్ ఇప్పుడు అది చేంజ్ అయింది. 10% డిఫరెంట్ నుంచి కేవలం 2-3% డిఫరెన్స్కి మాత్రమే కళ్యాణ్ రావడం జరిగింది. అంటే ఆ మార్జిన్ ఎక్కడి నుంచి ఎక్కడికి రావడం జరిగిందో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనుజకు 30% ఉందనుకోండి, కళ్యాణ్కి 27-28% ఓటింగ్ పడుతుంది. దానికి ప్రధాన కారణం ఏదంటే ఈ లాస్ట్ 2-3 వీక్ నుంచి కళ్యాణ్ ఏదైతే ఆయన స్ట్రాటజీ మెయింటైన్ చేస్తున్నాడో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. అన్ని మ్యాక్స్ టు మ్యాక్స్ పాజిటివ్ ఎపిసోడ్సే పడడం జరుగుతుంది. ఎక్కడ కూడా నెగిటివ్ ఎపిసోడ్ పడట్లేదు. తనుజకి ఆ పాజిటివ్ ఎపిసోడ్స్ పడుతున్నాయి అంటే పాజిటివ్ ఎపిసోడ్ పడే లోపల ఏదో ఒక మైనస్ వచ్చి కూర్చుంటుంది ఆమెకు. సో అలా ఆమెకు ఎక్కడ కూడా ఆ ఓటింగ్ అనేది పెరగట్లేదు. ఎంత ఓటింగ్ ఉందో అంతే ఓటింగ్ కంటిన్యూ అవుతుంది. బట్ ఏంటంటే కళ్యాణ్కి మాత్రం ఓటింగ్ బీభత్సంగా పెరుగుతుంది. సో మీరు తనుజ విషయం మాట్లాడుకున్నట్లయితే రీసెంట్గా వాళ్ళ చెల్లి వచ్చిన ఒక పాజిటివ్ ఎపిసోడ్ అయింది. తర్వాత బిగ్ బాస్ సీజన్ సంబంధించి వాళ్ళు ఏదైతే సీరియల్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి కొంచెం పాజిటివ్ ఎపిసోడ్ అయింది. బట్ ఎంత పాజిటివ్ ఎపిసోడ్ అయినా ఆమెకి ఏంటంటే ఓటింగ్ అనేది పెరగట్లేదు. అక్కడ మాత్రమే ఆగిపోవడం, అక్కడే స్టక్ అయిపోయింది. ఎందుకంటే ఆమె ఒక దగ్గర పాజిటివ్ వచ్చిందంటే మళ్ళీ ఏదో ఒక దగ్గర ఆమెకి ఈజీగా మైనస్ వచ్చేస్తుంది. బట్ ఏంటంటే కళ్యాణ్కి లాస్ట్ 2-3 వీక్ నుంచి లైన్గా పాజిటివ్ ఎపిసోడ్లే పడడం జరుగుతుంది. ఆయన టాస్క్ ఆడే విధానం కానివ్వండి, నామినేషన్లో లాస్ట్ టైం నుంచి కొన్ని పాయింట్లు రేజ్ చేస్తూ చాలా గట్టిగా మాట్లాడడం కానివ్వండి, రీసెంట్గా వాళ్ళ ఫాదర్ ఎంత మంచి మాటలు చెప్పాడు. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఫాదర్ ఏంటంటే, మనకు కప్పు ముఖ్యం కాదు, నువ్వు ఆడి జనాల మనసుని గెలుచుకున్నా సరే అని చెప్పి చాలా క్లారిటీగా వాళ్ళ నాన్నగారు చెప్పడం జరిగింది. ఆ మాటలు అనేది ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని చాలా బాగా ఆకట్టుకోవడం జరుగుతుంది. దానితో పాటు కళ్యాణ్ ఒక సోల్జర్ కాబట్టి, ఒక ఆర్మీ పర్సన్ కాబట్టి అది కూడా ఒక పాజిటివిటీ కళ్యాణ్కి ఉంది. అలాగే ఈ మధ్య మాట్లాడే విధానం కూడా కళ్యాణ్ చాలా బాగా మాట్లాడడం జరుగుతుంది. అలాగే ప్రతి వాళ్ళతో ఎవరితో కూడా గొడవ పెట్టుకోడు. నామినేషన్స్లో ఉన్నప్పుడు మాత్రం పాయింట్స్ రేజ్ చేసి నామినేషన్స్ అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. కళ్యాణ్కి డిమాండ్కి అంత గొడవ అయింది కదా నిన్న.
అంత గొడవ అయిందా? బట్ ఏంటంటే మళ్ళీ తర్వాత ఒక దగ్గర కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఈరోజు ఎపిసోడ్‌లో. సో అలా ఉంటుందన్నమాట. కళ్యాణ్ ఏంటంటే ఎక్కువగా పెట్టుకోడు. దానికి తోడు ఈ మధ్య బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్ పడడంతో ఒక రేంజ్‌లో ఓటింగ్ అయితే మనోడికి పడుతుంది. జస్ట్ 2-3% డిఫరెన్సే ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఎపిసోడ్ ప్లే అవుతుంది కదా! ఇందులో పాజిటివ్ ఎపిసోడే పూర్తిగా పాజిటివ్ ఎపిసోడే పడబోతుంది. ఎందుకంటే అక్కడ భరణి గారితో మాట్లాడడం, ఇక్కడ డెమన్‌తో మాట్లాడడం, అలాగే ఈరోజు టాస్క్ గెలవడం ఇది పూర్తిగా పాజిటివిటీ అవుతుంది కాబట్టి కళ్యాణ్‌కి నాకు తెలిసి మరో 2 రోజుల్లో కళ్యాణ్ టాప్‌లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మరి తనుజ గారికి ఏదో పాజిటివిటీ ఉందంటే అంత పాజిటివిటీ ఎపిసోడ్ అయితే లేదు. ఈ వారంలో ఒకవేళ తనుజ గారికి పాజిటివ్ ఎపిసోడ్ పడకపోతే ఖచ్చితంగా నంబర్ 1 పొజిషన్‌లోకి మన సోల్జర్ బాయ్ అయితే రావడం జరుగుతుంది. ఎక్కడో 10%, 12% డిఫరెన్స్ ఉన్న కళ్యాణ్ ఇప్పుడు కేవలం 2%, 3% డిఫరెంట్‌కి రావడం జరిగిందంటే అర్థం చేసుకోండి. కొన్ని వెబ్‌సైట్‌లో ఏకంగా కళ్యాణ్ టాప్‌లోకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు తనుజ 2-3% కింద ఉంది. అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా కళ్యాణ్‌కి ఓటింగ్ పడుతుందో. ఇక నెంబర్ 1 పొజిషన్‌లో ప్రెజెంట్ అయితే తనుజ ఉంది. జస్ట్ 2-3% డిఫరెన్స్‌తో కళ్యాణ్ ఉన్నాడు. ఇక నెంబర్ 3 పొజిషన్‌లో ఇమాన్యుల్ ఉన్నాడు. ఇమాన్యుల్‌ని మెచ్చుకోవాలి నిజంగా. ఎందుకంటే నామినేషన్స్‌లోకి ఎక్కువగా రానప్పటికీ మనోడి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది, అలాగే మాట్లాడే విధానం అనేది, అదే టాస్క్‌లు అనేది ఇవన్నీ కూడా ఇమాన్యుల్ చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇమాన్యుల్ తప్పేంటంటే ఫస్ట్ నుంచి నామినేషన్‌లోకి వస్తే వీళ్ళకి ఒక గట్టి పోటీ ఇచ్చేవాడేమో. ఫస్ట్ నుంచి నామినేషన్‌లోకి రాకపోవడం వల్ల చాలా అంటే చాలా మైనస్ అంది ఇమాన్యుల్‌కి. సో మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడే కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్‌లో ఉంటే ఇమాన్యుల్ సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడు. 10% డిఫరెన్స్ ఉంది. అయితే ఇప్పుడు ఫస్ట్ 2 అండ్ సెకండ్ పొజిషన్‌కి, థర్డ్ పొజిషన్‌కి మళ్ళీ ఒక 10% డిఫరెన్స్ ఉంది. అంటే ఇమాన్యుల్‌కి కళ్యాణ్‌కి ఒక 10% డిఫరెన్స్ ఉంది. ఇది ఏందవుతుందంటే మైనస్ ఎక్కడైందంటే ఇమాన్యుల్‌కి అన్ని పర్ఫెక్ట్‌గా చేసినప్పటికీ బేసిక్‌గా ఒక విన్నర్ మెటీరియల్ అయినప్పటికీ ఏమవుతుందంటే మనోడి నామినేషన్స్‌లోకి రాకపోవడం అనేది చాలా అంటే చాలా మైనస్ పాయింట్ అయింది. ముందు నుంచే నామినేషన్‌లోకి వస్తే మనోడు గెలిచేవాడేమో. ఇప్పుడు నంబర్ 1 పొజిషన్‌లోకి వెళ్ళాలంటే ఇప్పుడున్న టైంలో చాలా అంటే చాలా కష్టం. గట్టిగా గేమ్ ఆడాలి, గట్టిగా మాట్లాడగలగాలి. రైవల్వి వీళ్ళిద్దరితో పెట్టుకోవాలి. కళ్యాణ్‌తో పెట్టుకోవాలి, తనుజతో పెట్టుకోవాలి. అది వాళ్ళ మైనస్ పాయింట్స్‌ని తీసి పెట్టుకోగలిగితేనే నంబర్ 1 పొజిషన్‌లోకి వెళ్ళగలుగుతాడు. లేదంటే చాలా అంటే చాలా కష్టం. ఇక నంబర్ 4 పొజిషన్‌లో డిమాండ్ పవన్ ఉన్నాడు. డిమాండ్ పవన్‌కి ఏంటంటే ఆ ఫ్యామిలీ వీక్ అనేది చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అయింది. అని మనం మాట్లాడే విధం చాలా మృదువుగా ఉన్నప్పటికీ ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం లూజ్ టంగ్ వల్ల పాయింట్స్ కరెక్ట్ పెట్టకపోవడం వల్ల అండ్ ప్రతి దానికి తను రీతుతో కలిసి అరవడం ఇవన్నీ ఏంటంటే కొద్దిగా మైనస్ వస్తున్నాయి మనకి. గేమ్‌లో ఒక్క దాంట్లో మనం పర్ఫెక్ట్ మిగతా విషయాల్లో మైనస్ అయిపోవడం జరుగుతుంది. సో ఫస్ట్ నుంచే నిన్న ఏదైతే రైవలీ కళ్యాణ్‌తో పెట్టుకోవడం జరిగిందో వీళ్ళిద్దరూ నిజంగా సీజన్ 1 అంటే సీజన్ స్టార్ట్ అయిన నుంచి ఒకవేళ రైవలరీ పెట్టుకుంటే ఖచ్చితంగా టాప్ 1, టాప్ 2 పొజిషన్‌లో వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు. అదేంటంటే డెమన్‌కి మిస్ అయింది. సో ఇప్పుడైతే 4థ్ పొజిషన్‌లో డెమన్ ఉన్నాడు. అలాగే 5థ్ పొజిషన్‌లో వచ్చేసి భరణి గారు ఉన్నారు. భరణి గారికి ఏంటంటే నాగబాబు గారు వచ్చి వెళ్ళిన సంధి అది కొద్దిగా ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేయడం, అలాగే కొద్దిగా పాజిటివిటీ ఉండడం, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కొద్దిగా నామినేషన్స్‌లో చాలా గట్టిగా మాట్లాడడం. ఎప్పుడైనా సరే బిగ్ బాస్ సీజన్‌లో ఏవైతే మిగతా సీజన్‌లు ఉంటాయో ఎవడైతే గట్టిగా మాట్లాడతారో తప్పో ఒప్పో కానీ గట్టిగా మాట్లాడతాడో వాడికే పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది. వాడికి ఓటింగ్ ఎక్కువ పడడం జరుగుతుంది. సో భరణి గారు కొంచెం మాట్లాడారు కాబట్టి, అలాగే నాగబాబు గారు వచ్చారు కాబట్టి ఓటింగ్‌లో ముందుకెళ్ళడం జరిగింది. లేకపోతే సుమన్ శెట్టి గారు ఉండేవారు. బట్ ఏంటంటే ఇవన్నీ ప్లస్ పాయింట్ కావడం వల్ల భరణి గారు కొద్దిగా టాప్‌లోకి అయితే రావడం జరిగింది. అలాగే 5థ్ పొజిషన్‌లో భరణి గారు ఉన్నారు. 6థ్ పొజిషన్‌లో ఇక సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఎందుకంటే సుమన్ శెట్టి గారు కొద్దిగా ఆయన పార్టిసిపేట్ చేయనప్పటికీ కనీసం నామినేషన్స్‌లో గూడా ఏదైతే కొంచెం సేఫ్‌గా ఆడుతున్నారో అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పాయింట్స్ పెట్టే పాయింట్స్ ఆ వీక్ సంబంధించిన పాయింట్సే ఉంటాయి. ఏదో ఒక పాయింట్స్ పెట్టడం జరుగుతుంది. అలాగే నిన్న ఎవరైతే సంజన గారిని నామినేట్ చేయడం జరిగిందో హౌస్‌లో గొడవలైతే అవ్వవుతాయి. కొంచెము ఇరిటేటింగ్‌గా ఉంది అని అదొక సిల్లీ పాయింట్ మీద నామినేట్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పటివరకే అంటే సేఫ్ అంటే కొద్దిగా నడిచిపోయింది గానీ ఇప్పుడు సేఫ్ ఉండే అవకాశం అయితే లేదు. మరి సుమన్ శెట్టి గారు ఇలాగే చేస్తే మరి టాప్ 5లో ఉంటారా లేదా అనేది కూడా ప్రెజెంట్ ఓటింగ్ ప్రకారం అనేది డౌట్ గానే ఉడుతుంది. నెక్స్ట్ లాస్ట్ 2 పొజిషన్స్ వచ్చేసి మన సంజన గారికి ఇంకా దివ్య గారికి ఉన్నాయి. వీళ్ళిద్దరు లాస్ట్ 2 పొజిషన్‌లో ఉన్నారు. ఎందుకంటే ఎలిమినేషన్ వరకు వెళ్ళి ఆ ఎలిమినేషన్ క్యాన్సిల్ కావడం వల్ల దివ్య ఉండిపోయింది. అలాగే సంజన గారు ప్రతిసారి ఆ మాట గేమ్ కొంచెం ఆడినప్పటికీ ఎంటర్‌టైన్‌మెంట్ చేసినప్పటికీ ఆ మాటలు ఏవైతే ప్రతిసారి నామినేషన్స్‌లో లూజ్ కావడం జరుగుతుంది. మాటలు మళ్ళీ నాగార్జున సార్ వచ్చినప్పుడు సార్ తప్పు సార్ నాది నేను ఒప్పుకుంటానని చెప్పి అలా ప్రతిసారి రిపీట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే డౌన్‌లో వీళ్ళిద్దరే ఉన్నారు. అండ్ నిన్న ఈమె మాటనే ఎవరైతే సంజన గారి మాటనే మాటలు ఉన్నాయో వాటిని సోషల్ మీడియాలో కొంతమంది డిఫెండ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆమె సరిగ్గానే మాట్లాడింది కదా! మరి రీతు డిమాండ్ ప్రవర్తించే తీరు అలాగే ఉంటుంది కాబట్టి అలా అని చెప్పి చాలా మంది సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే అదేంటంటే కొంతమంది దాన్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. కొంతమంది అయితే దాన్ని తప్పుగా మాట్లాడింది అని చెప్తున్నారు. సో ఓవరాల్‌గా ఏంటి అనేది మనకు నామినేషన్స్‌లోకి వచ్చారు కాబట్టి తెలిసిపోతుంది. ఇక్కడ దివ్యాని ఎలిమినేట్ చేయాలా? అక్కడ సంజనాని ఎలిమినేట్ చేయాలా అని చెప్పి. ఎందుకంటే దివ్యకు కూడా ఇప్పుడు అంత పాజిటివిటీ ఏం లేదు. ఎందుకంటే భరణి గారిని నిన్న నామినేట్ చేసింది. అలాగే తనుజతో తను ఒకవేళ ప్లస్ పాయింట్ తనుజతో తను హగ్ చేసుకున్నప్పటికీ ఏంటంటే
తనుజ కూడా నామినేషన్ లో ఉంది కాబట్టి తన ఓటింగ్ అయితే తినకు పడే అవకాశం లేదు. అలాగే ఇక్కడ ఇమాన్యుయల్ కూడా నామినేషన్ లో ఉన్నాడు కాబట్టి ఇమాన్యుయల్ ఓటింగ్ గారు కూడా సంజనకి పడే అవకాశం లేదు. సో సంజన గారు, దివ్య గారు ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. సో ఫైనల్ గా ఇదనమాట. ఇప్పుడు జస్ట్ 1-2 పొజిషన్స్ కి బిగ్ బాస్ విన్నర్ చేంజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పటి వరకు మనము సింగిల్ విన్నరే, వన్ సైడ్ విన్నరే అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. 2 వీక్స్ నుంచి కంటిన్యూగా కళ్యాణ్ కి గ్రాఫ్ అయితే పెరుగుతుంది, ఆ ఓటింగ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు నెంబర్ 1 కి నెంబర్ 2 కి జస్ట్ 2-3% డిఫరెన్స్ ఉంది. కాబట్టి నాకెందుకో ఈ వీక్ లో కళ్యాణ్ పాజిటివ్ ఎపిసోడ్లు పడితే ఖచ్చితంగా టాప్ లోకి వెళ్ళిపోతాడు అని చెప్పి అర్థమవుతుంది. సో ఏంటంటే ఇక్కడ ఫ్యాన్స్ చూసుకోవాలి, టాప్ 3 ఫ్యాన్స్ చూసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మిగతా వాళ్ళకి అంత అవకాశం లేదు కాబట్టి ముగ్గురికి అవకాశం ఉంది. ఆ ముగ్గురులో కూడా ఇద్దరికి బాగా అవకాశం ఉంది, ఏంటంటే తనుజకి, కళ్యాణ్కి. సో వీళ్ళిద్దరు ఫ్యాన్స్ గట్టిగా ఎవరు గెలవాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీ ఓటింగ్ పెంచుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలాగే నెంబర్ 3 పొజిషన్లో ఉన్న ఇమాన్యుయల్ పైకి గట్టి అంత 10% ఓటింగ్ని కవర్ చేసి రావాలంటే ఖచ్చితంగా రైవెల్లీ అనేది పెట్టుకుంటేనే ముందుకు రాగలుగుతాడు, లేదంటే చాలా అంటే చాలా కష్టం. మరి వీళ్ళ ముగ్గురులో బిగ్ బాస్ విన్నర్ ఎవరు కావాలని మీరు అనుకుంటున్నారు? ఎవరైతే బాగుంటుంది? మరి సీరియల్లో నటిస్తున్న నటి తనుజ గారా, లేకపోతే మన దేశానికి కాపాడాల్సిన ఒక సోల్జరా, లేదంటే మనని కడుపుగా నవ్విస్తున్న ఒక కమిడియనా? ఇలా ముగ్గురులో ఎవరు బిగ్ బాస్ విన్నర్ కావాలనుకుంటున్నారు అనేది మీరు కింద కమెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ మీరు టాప్ పొజిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఓటేయాలి కాబట్టి ఓటింగ్ అనేది జాగ్రత్తగా వేయండి. సో ఫైనల్ గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి.